హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం హెల్తీ కరివేపాకు కారం పొడిని తయారు చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని యాడ్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా మినపప్పుని యాడ్ చేసుకోండి. టేబుల్ స్పూన్ దాకా ధనియాలని యాడ్ చేసుకోండి. అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా మెంతులని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఇలా బాగా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఈ కరివేపాకు కారం పొడి అనేది మన హెయిర్స్‌కి చాలా హెల్ప్ అవుతుందండి. మన హెయిర్స్ బాగా ఒత్తుగా పెరుగుతాయి. రోజు ఇదొక టేబుల్ స్పూన్ తీసుకుంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి ఒక 10-15 దాకా ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చిని కూడా మంటని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా కొద్దిగా రంగు మారాక ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఇక్కడ 2 కప్పుల దాకా కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కరివేపాకుని బాగా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి. కొద్దిగా కూడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఈ కరివేపాకు అనేది. ఇలా ఈ కరివేపాకుని యాడ్ చేసుకున్నాక 2 నిమిషాల దాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పిడికెడు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి ఈ వెల్లుల్లి రెబ్బల్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచులంత చింతపండుని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ని బాగా ఫైన్‌గా ఇలా పౌడర్‌గా మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా పౌడర్‌గా మ్యాష్ అయ్యి బాగా ఇలా మిక్సీ పట్టుకొని ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ వెల్లుల్లిని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక్కసారి తిప్పండి అంతే మిక్సీకి పెట్టి. అంతేనండి. ముందుగానే వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుంటే ఈ పౌడర్ అనేది ముద్దగా వస్తుంది. ఇలా లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ కూడా పెట్టండి.